హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య కబుర్లు. సో ఇవాళ రెసిపీ వచ్చేసి చీజ్ బాల్స్ అనమాట. సో సింపుల్ అండ్ ఈజీగా నేను ఇది చూపిస్తాను ఎలా చేసుకోవాలో. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 cups ఆఫ్ బాంబే రవ్వ. సో 3 పొటాటోస్ని నేను మంచిగా ఉడకబెట్టుకొని స్మాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్ అండ్ సాల్ట్ తగినంత. ఇవి వచ్చేసి చీజ్ స్లైసెస్. మీరు మొజరెలా చీజ్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే చీజ్ స్లైసెస్ అయినా వాడవచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ అంతా వేడి కావాల్సిన అవసరం ఏం లేదు. దీంట్లోకి రవ్వ వేసుకున్నాను అనమాట. సో 2 cups ఆఫ్ రవ్వ వేసుకున్నాను. దాన్ని కొంచెం ఇలా కలుపుకోవాలి. కొంచెం వేడి తగిలినా సరిపోతుంది అనమాట. సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట దీంట్లోకి. సో వాటర్ ఏంటంటే మనకి రవ్వ మునిగినంత ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత మనం మంచిగా స్టిర్ చేసుకోవాలన్నమాట. ఎలాంటి ఉండలు రాకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనము. సో ఇది మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి, లైక్ రవ్వ వాటర్ ఎంతైతే తీసుకుంటారో ఆ క్వాంటిటీ బట్టి మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్ అనమాట. సో ఇది యాడ్ చేయడం వల్ల మనకు స్పైసీనెస్ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇదేంటి అంటే ఆల్మోస్ట్ మనకి ఉప్మా ఎలా అయితే అవుతుందో అలా చేసుకోవాలన్నమాట. సో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు. సో మనం మిక్స్ చేసుకున్నాక ఆల్మోస్ట్ ఒక 5 minutes అలా ఇచ్చామనుకోండి గ్యాప్, మనకు ఉడకడం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా ఇంతకుముందు లైట్ బబుల్స్ లాగా వచ్చాయన్నమాట. సో ఉడుకుతుంది. మనం వేసుకున్న రవ్వ అండ్ వాటర్ వేసుకున్నాం కాబట్టి మంచిగా రవ్వ అనేది ఉడకాలన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొకసారి మిక్స్ చేసుకున్నాను. చూస్తే మీకు అర్థమైపోతుంది ఫస్ట్ బిగినింగ్లో కంటే ఇప్పుడు కొంచెం గట్టిగా అయిపోయింది మనం వేసుకున్నదంతా కూడా స్టఫ్. సో ఇంకొంచెం సేపు మనం దీన్ని ఇలాగే ఉడికిచ్చేద్దాం. సో ఆఫ్టర్ 10 minutes అనమాట. మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇంత గట్టిగా కాలేదు స్టఫ్. ఇప్పుడు మంచిగా బాయిల్ అయింది అండ్ గట్టిగా కూడా అయిందనమాట. సో ఆఫ్టర్ 10-15 minutes మనకి స్టఫ్ అంతా కూడా ఇలా అవుతుంది. మాడకుండా చూసుకోవాలి. మాడకుండా చూసుకుంటేనే మనం చేసుకున్నప్పుడు బాల్స్ అంతా కూడా మంచిగా వస్తాయి అన్నమాట. సో స్టఫ్ ప్రిపేర్ అయిపోయింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం పొటాటోస్ ఏవైతే స్మాష్ చేసి పెట్టుకున్నామో అవి యాడ్ చేయాలన్నమాట. సో ఇవి రెండు కూడా లైక్ పొటాటోస్ ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు. సో స్టఫ్ మంచిగా కూడా మిక్స్ చేసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ చీజ్ స్లైసెస్ చూపించాను కదా. సో స్లైసెస్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. సో కట్ చేసుకున్న ఒక్క దాంతో మనకు మినిమం 15 అవుతాయి చీజ్ బాల్స్ ఒక్క స్లైస్ పీసెస్లో. సో ఇప్పుడు నేను ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ అలా రౌండ్గా చేసుకొని మధ్యలో ప్రెస్ చేసేసి మనం ఏదైతే చీజ్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ చీజ్ స్లైసెస్లో చిన్న చీజ్ పీస్ కట్ చేసేసుకొని మనం దీంట్లోకి స్టఫ్లో లోపట నింపుకొని పెట్టుకోవాలన్నమాట. సో అలా కవర్ చేశాక ఒక్కసారి రౌండ్ చేసేసుకొని మనకు షేప్ రౌండ్ కావాలంటే రౌండ్గానే ఉంచుకోవచ్చు, లేకపోతే లైక్ మీకు ఇలా షేప్ కావాలన్నా ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చీజ్ నగ్గెట్స్ అనుకోవచ్చు, చీజ్ బాల్స్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసుకోవాలన్నమాట. సో ప్రిపేర్ చేసుకున్న చీజ్ బాల్స్ అన్నీ కూడా మనకి బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో బ్రెడ్ క్రమ్స్ అనేది మీకు ఆప్షనల్.
ఒకవేళ లేకపోతే కనుక మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్తోనే మీకు మంచిగా చీజ్ బాల్స్ వస్తాయి. మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉంటే కనుక మనం ప్రిపేర్ చేసుకున్న చీజ్ బాల్స్ని ఇలా దాంట్లో డిప్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ప్రిపేర్ చేసుకున్న అన్ని చీజ్ బాల్స్ ఇప్పుడు అన్నీ కూడా నేను ఫ్రై చేస్తున్నాను. సో ఎక్కువ బ్రౌనిష్ కాకుండా చూసుకోవాలన్నమాట మనము, అప్పుడే మనకి లైక్ మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ఎమ్మీ అండ్ టేస్టీ చీజ్ బాల్స్ రెడీ అయిపోయాయి అనమాట. సో ఈ కలర్ అయితే సరిపోతుంది, మరీ బ్రౌనిష్ కాకుండా ఈ కలర్ అయితే సరిపోతుంది. వావ్, చూస్తున్నారు కదా చీజీ బాల్స్ ఎంత టేస్టీ ఉన్నాయంటే ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు ఇంకా కావాలనుకుంటే చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కావ్య కబుర్లు. థ్యాంక్ యూ సో మచ్. సో బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.